ఏంటిది? కాంచనలక్ష్మి విగ్రహాన్ని ఇలా వెనక్కి తిప్పి పెట్టావేంటి? అలా పెడితే దరిద్రం కదా. ఆ లక్ష్మితో ఇల్లంతా నిండిపోతుంది కదా. జ్యేష్ఠాదేవి ఇంట్లో తాండవం చేస్తుంది కదా. ఎందుకు చేసావు ఈ పని? ఎందుకు చేసావు? బహుశా తెలియక చేసుంటుందిలేండి ఆంటీ. అంతే అయ్యుంటుంది. తెలిస్తే శ్యామ అలాంటి పని ఎందుకు చేస్తుంది? తెలియకపోతే మీ అత్తగారిని అడగాలి గాని తన ఇష్టం వచ్చినట్టు చేయకూడదు కదా ఐశ్వర్య. అవునవును, కాంచనలక్ష్మి పూజ గురించి తెలియనప్పుడు అత్తయ్య గారిని అడిగితే అంతా వివరంగా చెప్పేవారు కదా. చెప్పాను, అంతా వివరంగా చెప్పాను. చెప్పారా అత్తయ్య? కాంచనలక్ష్మి విగ్రహం తిప్పి పెట్టకూడదని మీరు చెప్పారా? 1కి 2 సార్లు చెప్పాను. చెప్పాక కూడా తను ఇలా చేసిందంటే అర్థమేంటి? నా మాట అంటే గౌరవం లేదనేగా. నా నమ్మకాల మీద గౌరవం లేదనే కదా. చచ్చా, అదేం కాదు అత్తయ్య గారు. మీ మాట అంటే నాకు చాలా గౌరవం. గౌరవం ఉంటే ఇలా చేస్తావా? నేను వద్దన్న పని చేస్తావా నువ్వు? మమ్మల్ని దరిద్రుల్ని చేయడం కోసం ఇలా చేసావా? ఏంటి శ్యామ ఇది? నువ్విలా చేయడం ఏంటి? అత్తగారి మీద, అత్తగారింటి మీద, అత్తగారి మాట మీద గౌరవం లేకుండా ఇలా చేయడం ఎంత తప్పో తెలుసా? తెలియక తప్పు చేస్తే పర్వాలేదు కానీ మీ అత్తగారు చెప్పిన తర్వాత కూడా నువ్వు ఈ తప్పు చేశావంటే నిన్నేమన్నాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వేదో పెద్ద భక్తురాలువని నీ గురించి గురువుగారు చాలా గొప్పగా చెప్పారు. ఇదేనా నీ గొప్పతనం? అత్తింటి వాళ్ళ ఆచారాల్ని, ఆనవాయితీల్ని, సాంప్రదాయాల్ని ఇలా మంట కలపడమేనా నీ గొప్పతనం? అది కాదండి. వద్దు శ్యామా, నువ్వింకేం మాట్లాడొద్దు. తప్పు చేసిన వాళ్ళనైనా క్షమించచ్చేమో కానీ చేసిన తప్పును సమర్థించుకునే నీలాంటి వాళ్ళని అస్సలు క్షమించకూడదు అని గురువుగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. నువ్వు చేసిన ఈ తప్పుని నేనే కాదు, ప్రపంచంలో ఎవ్వరూ క్షమించరు. ఏంటి శ్యామ ఇది? ఈ కాంచనలక్ష్మి పూజ మన ఇంట్లో ఎంత ముఖ్యమైందో అత్తయ్య గారు చెప్పారు కదా. ఈ కాంచనలక్ష్మి విగ్రహం మన ఇంటికి వచ్చాకే
మన వ్యాపారం వృద్ధి చెందింది అని చెప్పారు కదా నీకు. అంత ముఖ్యమైన పూజలో ఇంత పెద్ద తప్పు ఎలా చేసావు శ్యామా? ఏదో కారణం లేదే శ్యామ ఇలా చేయదు. అసలు తను ఇలా ఎందుకు చేసిందో ఏంటో తెలుసుకోకుండా ఇలా మాట్లాడతారేంటి? అమ్మా శ్యామ, చెప్పమ్మా, ఎందుకిలా చేశావు? చెప్పమ్మా, పర్వాలేదు చెప్పు. ఏం చెప్తుందండి? నేను కావాలని ఈ తప్పు చేశానని చెప్పి ఏ మొహం పెట్టుకుని చెప్తుంది? చదివేస్తే ఉన్నమతి పోయింది అంటారు. ఇప్పుడు తను చదువుకోవడం మొదలు పెట్టింది కదా. తెలివితేటలతో పాటు అతి తెలివితేటలు కూడా పెరిగాయేమో. చదువుకుంటున్నదాన్నని చెప్పి కొమ్ములొచ్చి నేను అత్తగారి మాట వినేదేంటిలే అనుకుంటుందేమో. అందుకే నేను చెప్పినట్టు చేయలేదేమో. మమ్మీ, శ్యామ అలా అనుకునే మనిషి కాదు మమ్మీ. అలా అనుకోకపోతే ఇలా ఎందుకు చేసింది బావగారు? అత్తయ్య గారు చెప్పాక కూడా ఇలా ఎందుకు చేసింది? నాకు అర్థమైంది. తను ఎందుకు ఇలా చేసిందో నాకు బాగా అర్థమైంది. జ్యేష్ఠాదేవి జ్యేష్ఠ పుత్రికైన ఈవిడ గారు మన ఇంట్లో కోడలిగా కాలు పెట్టింది. కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెట్టినట్టుగా అలాంటి దరిద్రుల ఇంట్లో పుట్టిన దాన్ని తీసుకొచ్చి ఈ ఇంట్లో కోడలి స్థానంలో కూర్చోబెట్టాను. అర్ధంతరంగా రాజభోగాలు అనుభవించే అదృష్టం పట్టేసరికి ఈ అదృష్టం తన తల్లిదండ్రులకు కూడా పట్టించాలి అనుకునుంటుంది. అది కుదరలేదు. తన తల్లిదండ్రుల్ని ఈ స్థాయికి తీసుకురావడం అనేది ఈ జన్మలో జరగని పని అని అర్థమైపోయి ఉంటుంది. అందుకని మనల్ని వాళ్ళ స్థాయికి దిగజార్చాలి అని అనుకునుంటుంది. అందుకే కాంచనలక్ష్మి విగ్రహాన్ని వెనక్కి తిప్పి పెడితే ఈ ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది అని చెప్పేసరికి కావాలని విగ్రహాన్ని వెనక్కి తిప్పి పెట్టింది. కావాలని మనల్ని దరిద్రుల్ని చేయాలని చూసింది. లేదత్తయ్య గారు, నేను అలా చేయాలనుకోలేదు. ఒట్టండి, కన్నయ్య మీద ఒట్టు. వద్దు.
ఇంక నువ్వేం చెప్పొద్దు. నువ్వు ఎన్ని ఒట్లు వేసినా, నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నేను ఇక నిన్ను నమ్మను. నువ్వు మా నాశనం కోరుకునే మమ్మల్ని దరిద్రుల్ని చెయ్యాలనే ఆ విగ్రహాన్ని వెనక్కి తిప్పి పెట్టావు. ఇక నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. వెళ్ళిపో. నీ మొహం నాకు కనపడనంత దూరంగా వెళ్ళిపో. మమ్మీ 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 వసంత, మమ్మీ వసంత మమ్మీ 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 వసంత అత్తయ్య గారు. అయ్యో. మమ్మీ 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 ఏమైంది మమ్మీ వసంత, వసంత, మమ్మీ లే మమ్మీ. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య లేవండి అత్తయ్య. ఆంటీ, మమ్మీ ఆంటీ. మమ్మీ లే మమ్మీ మమ్మీ అత్తయ్య, ఎవరే నీకు అత్తయ్య? వద్దు, నన్ను అలా పిలవద్దు. అమ్మలా చూసుకుంటున్న ఈ అత్తమ్మని అధపాతాళానికి తొక్కేయాలని చూస్తున్న నువ్వు నా కోడలివి కానే కాదు. ఆంటీ వసంత, ఆవేశపడద్దు వసంత, దయచేసి ఆవేశపడద్దు. ఇది ఆవేశం కాదండి, బాధ. కడుపు రగిలిపోతున్న బాధ. తరతరాలుగా మన ఇంట్లో జరుపుకునే పూజలో కాంచన లక్ష్మి విగ్రహానికి అపచారం జరిగిందే అని భరించలేకపోతున్నానండి. భరించలేకపోతున్నాను. మమ్మీ ప్లీజ్ మమ్మీ, ఆవేశపడద్దు మమ్మీ. బీపీ పెరిగిపోతుంది మమ్మీ. మమ్మీ బీపీలో ఫ్లక్చుయేషన్స్ రాకూడదని డాక్టర్ గారు చెప్పారు కదా మమ్మీ. ప్లీజ్ మమ్మీ కంట్రోల్ మమ్మీ, కంట్రోల్ మమ్మీ ప్లీజ్. అనే డాక్టర్ గారికి ఫోన్ చేయి. వద్దురా, ఇప్పుడు డాక్టర్లు మందులు కాదురా నాకు కావాల్సింది. జ్యేష్ఠదేవిలా దాపరించిన ఆ దరిద్రాన్ని బయటికి గెంటేయడం. ప్లీజ్ మమ్మీ, దయచేసి మాట్లాడదు మమ్మీ. అలా ఆవేశంగా మాట్లాడదు మమ్మీ. ప్లీజ్ మమ్మీ ప్లీజ్. ఓకే ఓకే, నేను మాట్లాడనురా, మాట్లాడను. నేను మాట్లాడకుండా ఉండాలంటే ఈ దరిద్రం ఇది నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోవాలి. గెంటేరా, దీన్ని బయట గెంటేయ్. మన ఇంటికి పట్టిన దరిద్రాన్ని జుట్టు పట్టుకుని బయట గెంటేయ్. అత్తయ్య గారు చెప్తున్నారు కదా,
ఆ పని చేయి. అత్తయ్య గారు చెప్పినట్టు ఆ దరిద్రాన్ని నువ్వు గెంటేస్తావా, నన్ను గెంటేమంటావా? ఓకే, నేనే గెంటేస్తాను. నాకు అత్తగారి కంటే ఎవ్వరూ ముఖ్యం కాదు. ఎవ్వరూ ముఖ్యం కాదు. అత్తయ్య గారు ఆరోగ్యంగా ఉండటం కోసం అత్తయ్య గారు చెప్పింది చేయడం నా బాధ్యత అనుకుంటాను. అందుకని ఆ పని నేనే చేస్తాను. లే, పద. ఆగు! తప్పు చేస్తున్నావు ఐశ్వర్య, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. శ్యామ ఒంటి మీద చెయ్యేసి హక్కు నీకు లేదు. నువ్వెంతలో ఉండాలో అంతలో ఉంటే బాగుంటుంది. ఏంట్రా, ఐశ్వర్యకి ఆ హక్కు లేదా? దాన్ని బయట గెంటేసే హక్కు ఐశ్వర్యకి లేదా? నాకుందిగా, అత్తగారిగా నాకుంది కదా. అయితే నేనే గెంటేస్తా దాన్ని. మమ్మీ, వసంత, మమ్మీ, ఆ దరిద్రాన్ని నా చేతులతో నేనే గంటేస్తాను. మమ్మీ, హే, మమ్మీ, పదవే, పద. వెళ్ళవే. వసంత, బయటకు వెళ్ళు. వసంత, మమ్మీ, మమ్మీ, వసంత, వసంత, మమ్మీ, మమ్మీ, మమ్మీ. ఏంటి అలా ఉలిక్కి పడ్డావు? జరగబోయే సీన్ని ముందుగా చూశానులే. ఇప్పుడు నువ్వు కూడా చూడు. ఇదేంటి, విగ్రహాన్ని మనం వెనక్కి తిప్పి పెట్టాం కదా, కరెక్ట్గా ఎవరు పెట్టారో? అదే నాకు అర్థం కావట్లేదు. అమ్మ శ్యామ, అత్తయ్య గారు, అమ్మవారికి హారతిచ్చి పల్లకిలో నుంచి దింపి పీఠం మీద పెట్టమ్మా. అలాగే అత్తయ్య గారు.